చిట్ చాట్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను ప్రసన్న భారతి. ఈ రోజు మన ముందున్న స్టార్ హీరో దిలీప్ రాథోడ్ గారు. హాయ్ సార్, నమస్తే. హలో, నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. వెరీ నైస్. సార్, మీరు హీరోగా ఇండస్ట్రీలోకి అంటే తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎలా వచ్చారు? మీకు తెలుగు ఇండస్ట్రీలో అవకాశం ఎలా వచ్చింది? నేను తెలుగు ఇండస్ట్రీలో రావడం అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే అమ్మా. నా పేరు దిలీప్ రాథోడ్. సో నేను ఇక్కడే పెరిగి ఇక్కడే సినిమాల్లో ఇంట్రెస్ట్ కాబట్టి నేను చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఎదిగాను. సో అలా మరి చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. 25 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, 25 ఆల్బమ్స్ చేశాను, 20 సిల్వర్ స్క్రీన్ సినిమాలు చేశాను. అంటే అందులో ఒక 10 సినిమాల్లో హీరోగా చేశాను, ఒక 5 సినిమాల్లో విలన్గా చేశాను. టోటల్లీ 15 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ జర్నీ. బట్ నేను ఎందుకు తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారని అడిగాను. మీరు ఎక్కువ మోస్ట్ ఆఫ్ టైం హిందీలోనే హీరోగా చేశారని తెలిసింది కాబట్టి తెలుగులోకి ఎట్లా వచ్చారని అడిగాను. సో హిందీలో అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు? అంటే నా యాక్చువల్లీ టోటల్ కౌంట్ చేస్తే 20 ఇయర్స్ ఇండస్ట్రీ. 5 ఇయర్స్ ముంబై వెళ్ళిపోయా. సురేందర్ రెడ్డి, ఇంకా నా ఫ్రెండు అజయ్, ఇప్పుడు చేసిన వాళ్ళు ప్రముఖులు అందరూ నా ఫ్రెండ్సే. సో అప్పుడు మేము చిన్న వయసు, 20 ఏళ్ళ అప్పుడే వచ్చాము. సో నేను ముంబైకి వెళ్ళిపోయాను, వాళ్ళేమో ఇక్కడ దూసుకెళ్ళిపోయారు. ఇప్పుడు తాబేలు ర్యాబిట్ కథలాగా అయిపోయింది. సో అయినా స్లో అయినా కానీ జస్ట్ స్పీడ్లో వెళ్తున్నాను. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, మీది రిలీజ్కి సూన్ ఒక మూవీ ఉంది అని విన్నాం. ఆ మూవీ ఏంటి? ఆ మూవీలో అవకాశం ఎలా వచ్చింది? ఆ మూవీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఓకే, కాశీనగర్ 1947 అని మా గురుగారు చిత్తజల్లు ప్రసాద్ గారు తీశారు. ఆయన గారు నా సినిమా ఘాటి ఆల్రెడీ సినిమా అయిపోయింది, టీజర్ కూడా వచ్చేసింది బయటికి. చూశారు, 1 ఇయర్ బ్యాక్ చూశారు. ఆయన చూసి మళ్ళీ మ్యాగజైన్లో కూడా యాదృచ్ఛికంగా వచ్చింది, ఒక సినీ మ్యాగజైన్లో. సో దాని తర్వాత నా గురించి అడగడము, ప్రతాన్ రామకృష్ణ కూడా అన్నగారు ఉంటారు, ఆయనను అడిగితే మంచి యాక్టర్ అని చెప్పడము. ఇంకా కో డైరెక్టర్ మురళి గారు అని ఉంటారు, ఆయన కూడా నా మిత్రుడే, ఆయనను కూడా అడిగితే పెట్టుకోవచ్చు అని చెప్పడము నా అదృష్టంగా భావిస్తున్నాను. గురుగారు నా సినిమా టీజర్ రిలీజ్ అయింది కానీ సినిమా రిలీజ్కి నోచుకోవటం లేదు. అయితే అంటే మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ మధ్య క్లాష్ వల్ల ఇక నేను బాధలో ఉంటే ఒక సందర్భంలో టెంపుల్లో ఉన్నాను, శివాలయంలో బాధపడుతూ కూర్చున్నాను. ఇప్పుడు ఇలా నా సైడ్లో ట్రావెల్స్ నడుస్తూ ఉంది, ట్రావెల్స్ చేసుకుంటూ సినిమాలు చేస్తుంటా. సో గురుగారు, నేను టెంపుల్లో ఉన్నాను, సార్ గారు చిత్తజల్లు ప్రసాద్ గారు డైరెక్టర్ గారు ఫోన్ చేశారు. అప్పుడే శివాలయంలో నేను ఉన్నాను, కాల్ వచ్చింది. గురుగారు నన్ను పిలిచారు, ఒకసారి రమ్మ ఫ్రీ ఉంటే రండి అని చెప్పారు. వెళ్ళి కలవడం జరిగింది. మళ్ళీ చూశారు, దగ్గర నుంచి కూడా చూశారు మంచిగా. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది, బాగుందని మెచ్చుకోవడం. కాశీనగర్ 1947లో ఆ విధంగా నన్ను తీసుకోవడం జరిగింది. కాశీనగర్ 1947లో కూడా నేను శివుని యొక్క భక్తుడిగానే చేశాను. అది దొరకడం అంటే చూడండి ఎంత మహత్యం ఉంటే అలా దొరకడం. ఘాటి సినిమాలో కూడా నేను శివభక్తుడిగానే చేశాను. సోమవారం రోజు అది ప్రారంభమైంది, విభూతి పూసుకొని స్టార్ట్ అయింది. మళ్ళీ మా కాశీనగర్ 1947 కూడా టీజర్ లాంచ్ మండే రోజు జరిగింది. సో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. శివుడు అంటే నాకు ప్రాణం అన్నమాట. అందుకే ఆ శివుడే మీకు ఈ సినిమా రూపంలో అవకాశం వచ్చింది. వై నాట్? ఓకే, ఈ మూవీలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది సార్? చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి. గురుగారు మామూలైన కాదు ఆయన. నేను చెప్పాను, ఇవన్నీ సినిమాలు రిలీజ్ అయితే మీవే మాత్రం స్టార్ డైరెక్టర్ అవుతారని చెప్పాను గురుగారికి. నేను స్టార్ హీరో అవ్వడం ఖాయమని కూడా చెప్పాను. వై నాట్? బికాజ్ లో బడ్జెట్ అయినా కంటెంట్ బాగుంది. అందులో దేవాలయంలో, గర్భగుడిలో శివాలయం అంటే ఒక వజ్ర వైదూర్యంతో కూడినటువంటి శివలింగాన్ని ఎత్తుకుపోదామని ఒక విలన్ ట్రై చేస్తుంటాడు. దాన్ని అడ్డుకోవడం జరుగుతుంటుంది. అవే చూపించడం అద్భుతంగా చూపించారు. పాటలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి అమ్మా, మీరు చూడొచ్చు, ట్రైలర్లో చూడండి, ఇంకా పాటలు కూడా చూడండి ఏవిలో.
అదే నాకు ఇప్పటికే చాలా కథలు చెప్తా ఉన్నారు మా కొత్త కొత్త డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు, వింటా ఉన్నాను. కొన్ని నచ్చట్లేదు, కొన్ని రెమ్యునేషన్ వైజ్ నచ్చట్లేదు. సరే చూస్తున్నాను. ఇప్పుడైతే ఏకదాటిగా సినిమాలు చేస్తున్నాను. హిందీ సినిమాల్లో విలన్గా చేసుకొచ్చాను. కాశీనగర్ 1947 వల్ల నేను ఇంకా ఇప్పుడు 4 సినిమాలు అయితే ఆల్రెడీ ఆన్ ద ట్రాక్. ఓకే సార్, ఇప్పుడు హిందీలో మీరు విలన్ గా చేశారు, హీరోగా కూడా చేశారు, బట్ విలన్ గా చేశారు. ఇటు తెలుగులో ఏమో హీరోగా ఎక్కువ మూవీస్ చేశారు. రెండిట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్, డిఫరెన్స్ వైజ్? అంటే హీరోగా అంటే దాంట్లో హీరోయిజం ఉంటుంది, విలన్గా అంటే విలన్గా అబ్బో సోను సూద్లా కంపేర్ చేస్తుంటారు నన్ను. ఘాటి ట్రైలర్ చూడండి, ప్రభాస్ని కంపేర్ చేస్తుంటారు, కామెంట్స్ చూడండి, నేను చెప్పడం కాదు. సో అవన్నీ గ్రేస్, బై ద గాడ్ గ్రేస్ ఐ హ్యావ్ ఇన్బిల్ట్. సో బయట చూస్తే ఒకలాగా ఉంటాడు, కానీ స్క్రీన్ లోపల ఒకలాగా ఉంటాడని ఆ టాక్ ఉంది. మా అమ్మ మీనాకుమారి, మా నాన్నగారు కిషన్ రావు గారి యొక్క ఆశీర్వచనాలతో దూసుకుపోతున్నాను. మా మిత్రులు సురేందర్ రెడ్డి, అజయ్ గారి పక్కన నేను చేయాలి, వాళ్ళ సినిమాల్లో చేయాలి, ఆ రేంజ్కి తీసుకెళ్లే డైరెక్టర్ దొరికారు నాకు. ఆయన ప్రొడ్యూసర్స్ ఏంటంటే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ వితౌట్ పబ్లిసిటీ రిలీజ్ అవుతున్నాయి. అవి అక్కడే ఎవరు యూనిట్ కానీ మొత్తం టీం కానీ ఎలాబరేట్ కారు, ఎలివేట్ కారు. అందుకే పబ్లిసిటీ ఇస్ మెయిన్. ఆటో యాడ్స్ ఇంకా జస్ట్ ఎఫ్ఎం యాడ్ ఇచ్చుకుంటే చాలండి, ఎంత ఎక్కువ ఖర్చు పెట్టేదే అవసరం లేదు. నేను కూడా ప్రొడ్యూసర్ చేశాను. చేసే సమయంలో నాకు చెప్పేవాళ్ళు లేరు. ఒక 20 మా 2 సినిమాలు తీశాను, 40 లక్షల వరకు. లాస్ ఏం కాలేదు, వచ్చాయి. కానీ వాళ్ళకి ఎంఓయూ ఇచ్చేసాను. డైరెక్టర్ వాళ్ళందరూ శ్రమ పెట్టి చేశారు కాబట్టి సరే మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పాను. నేను అప్పు సప్పు చేసి తీయలేదు కాబట్టి నో ప్రాబ్లం. సార్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో పర్టికులర్గా చిన్న మూవీస్కి థియేటర్స్ లేవు. ఇప్పుడు మీ కాశీ యాత్ర 1947 థియేటర్స్కి వస్తుందా, లేదా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇక్కడ థియేటర్స్ ఇవ్వటం లేదు కదా. లేదు, అలా ఏం లేదు. కానీ మొన్న దిల్ రాజు గారు కానీ పెద్ద పెద్ద ప్రముఖులు వాళ్ళు కూడా అన్నది ఏంటంటే కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరండి, మీ సినిమా ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది, నో ప్రాబ్లం. కానీ పెద్ద సినిమాలో వాళ్ళు అవి రిలీజ్ అయ్యి ఖాళీ ఉన్నదంటే వేసుకోండి అని అనడం జరిగింది. సరే, చిరంజీవి గారు కూడా అన్నారు మొన్న ఒక ఇంటర్వ్యూలో, అంటే ఒక సభలో మాట్లాడారు ఆయన. మొన్న ఇవన్నీ సినిమాల ప్రస్తావన తీసి ఇది చూడండి, అది హిట్ అయింది, రాకీ అది హిట్ అయింది అని ప్రస్తావన చేయడము. అంటే అది వాళ్ళ ఒత్తిడి ఏమి ఉండదండి, వాళ్ళేం ఆపరు. మీ కంటెంట్ బాగుంటే అదే దూసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు చాలా మూవీస్ చేశారు కదా, అసలు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఎందుకు రావాలనిపించింది? రావడం విలన్గా చేశారా, హీరోగా చేశారా? రావడమే. నేను అజయ్ గారు సినిమాలో విలన్గా చేశాను. నేను ఆయన రైట్ హ్యాండ్ కాలేజ్లో. డ్రీమ్స్ అని 20 years అయిపోయింది. అయితే చేశాము, విలన్గా స్టార్ట్ అయింది. దాని తర్వాత బ్యాచిలర్స్, అడవి రాముడు, అల్లరి రాముడు, అయితే ఏంటి, ఇంకా సోగ్గాడ చిన్నైన, అలా మళ్ళీ ముంబైలో మధ్యలో మోడలింగ్ సినిమాలు అవి చేసి అక్కడ కూడా హీరోగా నేను నిరూపించుకుని మళ్ళీ రావడము అలా జరిగింది. సో మళ్ళీ ఇక్కడ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత February 14 బ్రీత్ హౌస్ నేనే తీశాను. 20 లక్షల్లో తీశాను పెద్ద. కానీ నాకు అప్పుడు పబ్లిసిటీ కూడా పెట్టుకోండి అని చెప్పలేదు, చెప్పుంటే పెట్టుకునేటోడేమో, కానీ పెట్టుకోలేదు. సరే అలా ఆడింది. అయినా 50 థియేటర్ ఆంధ్ర తెలంగాణలో ఆడింది. కానీ వాళ్ళు ఏమన్నారంటే డిస్ట్రిబ్యూటర్ సార్ మీరు పబ్లిసిటీ చేసుకుని ఉంటే బాగా వచ్చేది, లవర్ సబ్జెక్టు ఇంకా డెవిల్ గోస్ట్ సినిమా చాలా బాగుంది, అయినా కానీ వితౌట్ పబ్లిసిటీ ఇంత జనాలు వచ్చారు అని అంటే వాళ్ళకి డబ్బులు వచ్చింది, కాపీ రైట్స్ కూడా అమ్ముకున్నారు, వాళ్ళు బాగుపడ్డారు చాలా. వాళ్ళు ఏమైనా నేను వాళ్ళకి ఎమో ఇచ్చేసాను. అలాగే ఇంకో హైనా అనే సినిమా హిందీ ముంబైలో చేసి వచ్చాను. 20 షార్ట్ ఫిలిమ్స్లో ఇది బాహుబలి 2, బాహుబలి 3, సన్ ఆఫ్ సత్యమూర్తి 2 అనే మీరు షార్ట్ ఫిలిం చూడండి. అందులో కూడా నా విలన్ స్పూఫ్స్ ప్యారడీస్ అవి అఖండ ప్రేక్షాదరణ పొందినటువంటి సినిమా.
బాగున్నాయి. ఇంకా పిల్లాబాలం అనే ఆల్బమ్ చూడొచ్చు, 20 మిలియన్స్ వ్యూస్. ఓకే, గ్రేట్. దిలీప్ రాథోడ్ వీడియోస్ అన్ని కొట్టినా ఏ చూసినా వచ్చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు విలన్, హీరో, ప్రొడ్యూసర్, మళ్ళీ వచ్చేసరికి సమ్ మోడల్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్నారు. ఇవి 5 ఏళ్ళు పెట్టడానికి మీకు టైం ఎలా దొరుకుతుంది? ఎలా మీరు ఆ టైం ఎట్లా సెట్ చేసుకుంటున్నారు? ఎట్లా ఈ 5 ప్రొఫెషన్లో నడుపుకుంటూ వస్తున్నారు సార్? అంతేకాదు, నేను పాలిటిక్స్లో కూడా నేను భాగస్వామ్యం చేసి, అంటే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేశాను. 2 times ఎమ్మెల్యేగా, 1 time ఎంపీగా కూడా. అయితే మా డాడీ ఒక ఇల్లు ఇస్తే దాన్ని అమ్ముకొని దాన్ని 10 చేసుకొని అది అన్ని ప్రయోగాలు చేశాను. సరే ప్రయోగాలు చేశాను, ఫెయిల్ కాలేదు. ఆయన నా టైం వాళ్ళందరూ ఫేడ్ అవుట్ అయ్యారు, నేను ఇంకా రన్నింగ్, స్టిల్ గోయింగ్. ఓకే, వీటిని అన్నిటికీ టైం ఎట్లా కేటాయిస్తున్నారు సార్? అంటే ఇప్పుడు షూటింగ్ లేని టైంలో చేసుకోవడం అమ్మ. ఇప్పుడు సీజన్ వస్తుంది, పొలిటికల్ సీజన్ వస్తుంది, అప్పుడు పొలిటికల్ సీజన్లో పరిగెత్తారు. అంటే ఇప్పుడు బాగుంది, అంటే కళామ తల్లి దయనే అదంతా రావడం. అంటే నాకు టికెట్స్ ఇవ్వడం అంటే 50 లక్షలు కోట్ల టికెట్ నాకు ఫ్రీగా ఇవ్వడం అంటే మాటలు కాదు, అదృష్టం ఉండాలి. ఎక్కడి నుంచి పోటీ చేశారు? నేను మల్కాజ్గిరి నుంచి చేశాను. నేను అక్కడే ఉంటాను, అక్కడి నుంచి చేశాను. సినిమాల్లో 10 సినిమాల్లో చేశాను, 20 సినిమాల్లో అయిపోయినాయి. హీరోగా, విలన్గా చేస్తున్నాను. కామెడీ కూడా చూడొచ్చు నా షార్ట్ ఫిలిమ్స్లో. అదే ఏది దిలీప్ రాథోడ్ అని ఫన్నీ వీడియోస్ ఫన్నీ వీడియోస్ గుర్తుపెట్టుకొని యూట్యూబ్కి వెళ్ళి దిలీప్ రాథోడ్ ఫన్నీ వీడియోస్ అని కొడితే చాలా వస్తాయి, ప్రేక్షకులు కూడా తప్పకుండా చూస్తారు. అయితే సార్, ఇప్పుడు మీరు విలన్, హీరో అండ్ మోడల్, ఈ మూడిట్లో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి సార్? విలన్ గానా, హీరో గానా, మోడలింగ్ గానా? నాకు విలన్గా అంటే చాలా ఇష్టం అండి. విలన్గా అంటే చాలా ఇష్టం. అదే అందుకే నాకు హీరోగా ఒక సినిమా చేసిన తర్వాత విలన్గా వస్తుంది. సార్ మీరు హీరోగా చేశారు కానీ విలన్గా ఉంది, చేస్తారా అని. ఎందుకు చేయను, నేను కళాకారుడిని, ఏదైనా చేస్తానని చెప్పారు. కామెడీ చేశాను, చూపిస్తే స్టన్ అయిపోయారు. నాకు జబర్దస్త్లో వెళ్ళాలని, కానీ అక్కడ నెపోటిజం నడుస్తుంది, రానియట్లేదు. నేను వస్తే అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ అనుకుంటారు, అందుకే రానియట్లేదు. నా సొంత ఫ్రెండే ఉన్నాడు అక్కడ, రానియట్లేదు. అవునవును, కానీ అట్లా ఏం లేదు, వాళ్ళు ఎవరు రానియకపోవడం, కానీ మనం ఫైట్ చేయాలి, గట్టిగా ఫైట్ చేయాలి. సార్, మీరు ఇండస్ట్రీకి రావడానికి మీకు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చారు? చిరంజీవి గారు అండి, ఆబ్వియస్లీ. చిరంజీవి గారు కష్టపడి ఆయన ఏంటో ఆయన భగవంతుడిగా సినీ ఇండస్ట్రీని వెళ్తున్నాడు. దాని తర్వాత రవితేజ గారు, పూరి జగన్నాథ్ గారు పడి లేవడం ఎలా అని చూపిస్తారు వీళ్ళు. ఇంకో అతను ఉదయ్ కిరణ్ గారు, ఆయన మహానుభావుడు. మా సింపుల్ వ్యక్తి. ఏ విధంగా, నేను చిత్రం సినిమా ఆడిషన్కి వెళ్ళాము, నాకు 5 లక్షలు అడిగారు, ఆయన ఇచ్చుకోగలిగాడు. నేను స్టూడెంట్ అండి, నేను చదువుకుంటున్నాను, ఎప్పుడు ఇచ్చుకోలేను, నేను స్వయంగా సంపాదించిన రోజు పెట్టి వస్తానని చెప్పాను. అలాగే పెట్టి సంపాదించుకున్న తర్వాతే పెట్టాను, కానీ అమ్మ నాన్న ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. సార్, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మీ మూవీ ఒకటి కాశీనగర్ 1947 రిలీజ్ కుంది. ఇప్పుడు ఆ డైరెక్టర్ మీకు పిలిచి ఇంకొక మూవీ ఆఫర్ ఇస్తారు, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ ఇస్తారు. అదే టైంలో మీకు మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన విలన్ క్యారెక్టర్ ఉంది. మీరు ఈ రెండిట్లో ఇట్లా మీ డైరెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా, చిరంజీవి సినిమాకి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్తారా? ఇంపార్టెన్స్ ఇద్దరికి ఉంటుందండి, అంతే సేమ్ ఉంటుంది. రెండు ఒప్పుకుంటారని మాత్రం స్మార్ట్ ఆన్సర్ వద్దు మాకు, ఒకటే ఆన్సర్ కావాలి. మీ డైరెక్టర్ కి ప్రసాద్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తారా, మెగాస్టార్ గారికి ఇంపార్టెన్స్ ఇస్తారా? నేను ప్రసాద్ గారికి ఇస్తాను, ఎందుకంటే నా ద్వారా లేదమ్మా, ప్రసాద్ గారు దయవల్లే కదా నేను చిరంజీవి గారి దగ్గర వెళ్ళగలిగాను. ఆయన కంటి దృష్టిలో వెళ్ళగలిగానంటే ఆయన దయవల్లనే కదా, ఆయన సినిమాల్లో నాకు చూపించడం వల్లనే కదా నేను వెళ్ళింది. అది గుర్తుపెట్టుకుని ఆయనకి వాల్యూ ఇస్తానే తప్ప చిరంజీవి గారి కాదు. లేదు, అలా మీరు ఏదో ఒకటి చెప్పండి అని అంటే చెప్పాను. సో మీకు తిండి పెట్టిన వాళ్ళకి మర్చిపోవడం, కన్న తల్లిదండ్రులు మర్చిపోవడం అనేది అది చేస్తే మాత్రం పుట్టుకతలు ఉండదు, చెప్తారు కదా, పునర్జన్మ ఉండదు. అట్లా
మీకు స్మార్ట్ ఆన్సర్ ఇచ్చాడు, నాకు ఇప్పటికీ అది ఫన్ అనిపిస్తుంది. ఓకే, మీకు ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇప్పుడు హీరోగా వస్తున్నారంటే ఏ పేరెంట్స్ అయినా, అంటే మెయిన్ ఇండస్ట్రీకి వస్తున్నారంటే పేరెంట్స్ ఒప్పుకోరు. సో మీ బ్యాక్ బోన్ మీ పేరెంట్స్ ఎలా ట్రీట్ చేస్తారు? ఇండస్ట్రీకి వస్తాను వెళ్ళి హీరోగా ట్రై చేస్తాను అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, నాయనా ఏ ఫీల్డ్లో ఉన్నా అందులోనే ఉండి సాధించగలిగితే వెళ్ళు, అదే ఫీల్డ్లో ఉండు, ఇక్కడ అక్కడ వెళ్ళకు, సాధించి నువ్వు అదే ఫీల్డ్లో నిరూపించుకోగలుగుతావు, మా ఆశీర్వచనాలు ఉన్నాయని అన్నారు. అదే ఆ ఫీల్డ్లోనే వదలకుండా పట్టు విడవని విక్రమార్కుడిలా ఉన్నాను కాబట్టి ఈరోజు నాది 40 years ఇప్పుడు హీరోగా విలన్గా చేస్తున్నానంటే. సో అది అలా అంటే వదలొద్దు అనమాట, సాధించేంతవరకు. నేను స్టార్ అవుతా, సూపర్ స్టార్ అవుతానని అనుకుంటే కనీసం స్టార్ అని అవుతావు. లేదు ఎట్లా ఇప్పుడు వీళ్ళు రానిస్తారో రానియరో, నెపోటిజం బాగుంది అని అంటే భయపడకుండా దూసుకెళ్ళిపోవాలి అంతే. చిరంజీవి గారి వాళ్ళ యొక్క సినిమాలో చిన్న అవకాశం దొరికితే చాలు దూసుకెళ్ళిపోవడమే. ఎవ్వరు మీ టాలెంట్ని ఆపలేరండి. ఒక్క పెద్ద బ్యానర్లో చేస్తే నా టాలెంట్ ఏంటో తెలిసిపోతుంది. చిన్న చిన్న బడ్జెట్లు చేసే వాళ్ళంతా ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్ లాంటిది మాది. పెద్ద బడ్జెట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్, అందులో వెళ్ళిపోయినామంటే ఆపే మనగాడే ఉండడు. సార్ మెయిన్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇట్లా బాలీవుడ్ లో కానీ నెపోటిజం ఎక్కువ. సో మీరు ఒక హీరోగా వెళ్తున్నారంటే అక్కడ తొక్కి వేసే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. దాన్ని మీరు కూడా ఫేస్ చేస్తారా? ఈ నెపోటిజం మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉంటుందండి, ఉంది. అందుకే కదా ఉదయ్ కిరణ్ గారు పోవడం జరిగింది. నా మిత్రుడు, నా వయసే ఉంటుంది ఆయనకి. విఆర్ ఛానల్ తరపున నేను ఆయనకి 2 నిమిషాలు ఆయనకి నివాళి అర్పిస్తున్నాను. సో ఉదయ్ కిరణ్ గారు దానివల్లనే ఆయన పోవడం జరిగింది. సో ఏం లేదండి, అయ్యా అయ్యా అప్ప అప్ప అన్న అన్న అని దూసుకెళ్ళిపోవాలి అంతే తప్ప నువ్వెంత నేను నా టాలెంట్ ఉంది అనుకొని వాళ్ళ ముంగట మీసాలు తిప్పితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోవాలి. అన్న నేను మీ పెద్ద ఫ్యాన్ అన్న, నిజంగా అన్న నేను చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూసి నేర్చుకున్నాను అన్నయ్య, ఇట్లా అన్నయ్య అని వెళ్ళిపోవాలి. కులం పిచ్చి చాలామందికి ఉంది, కొంతమందికి లేదు. ఆ కుల పిచ్చి ఇడిచిపెట్టి మనుషులుగా ట్రీట్ చేస్తున్నాడు. ఈ నెపోటిజం పోతుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ని చూసి ఇప్పుడు చెన్నైలో తమిళ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉందో, ఇక్కడి నుంచి నేను వెళ్తే వాళ్ళు స్వీకరిస్తారు, కానీ అక్కడి నుంచి ఇక్కడ వస్తే స్వీకరించరు. అలా ఉండకూడదు, స్వేచ్ఛగా. మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువగా ఉండిపోతున్నారు. ఇట్లా టీవీ ఇండస్ట్రీ కానీ అట్లా మూవీ ఇండస్ట్రీ కానీ ఎక్కువ అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు సార్. ఎందుకు ఆ పరిస్థితి? ఎందుకంటే ఒకటి ఉంది ఇందులో, ఇక్కడ వాళ్ళు అయితే మళ్ళీ వీళ్ళు సెటిల్ అయిపోతే మన పొట్ట మీద, మన ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది. బయట వాళ్ళని తీసుకుని వాడు 1-2 సినిమాలు చేసి వెళ్ళిపోతాడు, ఏముంది వాడు ఇక్కడే ఉంటాడా, సెటిల్ అయిపోతాడా అని ఇస్తారు అంతే తప్ప మనస్ఫూర్తిగా ఆయనని పైకి తీసుకొద్దామని అట్లా చేయరు. వాళ్ళ పక్కన ఇప్పుడు పుష్ప 2లో నేను కూడా వెళ్ళాను. ఎక్కడ ప్రాంతం అంటే నేను బాగానే చేశాను, సెలెక్ట్ అని రాసుకున్నారు. నేను ఇక్కడే అండి, తెలంగాణనే, మెదక్లో పుట్టాను, మాది జడ్చెరు తాండా అని చెప్పాను. అయితే అక్కడే వాళ్ళు ఏం చేశారేమో, నా పేరు తీసేశారు, నెంబర్ తీసేశారు. సో హీరో అల్లు అర్జున్ పక్కన ఉండాల్సింది నేను. అసలు అక్కడ ఇంకో అతను ఉన్నాడు కదా, అంటే గ్లామర్ ఉండద్దు, ఆయనకి డామినేటింగ్గా ఉండకూడదు, అలాంటి వాళ్ళని తీసుకుంటారు. ఎవరు అడుగుతారు అట్లాంటి వాళ్ళను? 1-2 సినిమాలు చేసుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇచ్చారంటే ఎన్ని వేల సినిమాలు చేస్తాను, వందల సినిమాలు చేస్తాను. నేను చేస్తే 4 సహాయం చేస్తాను, అట్లాంటి వాళ్ళకి ఇయ్యరు. అదే అయిపోతుంది. గ్రహించాలి. ఎందుకంటే సంపాదించి తమే తినడం కాదు, అందరికి నలుగురికి పంచాలి. అదైతే ఇలాగ హర్ష సాయి, చిరంజీవి గారి లాగా, పవన్ కళ్యాణ్ లాగా నా మనసు అంతే. 12 కోట్ల ఆస్తే పోయింది అది. సో అట్లా ఉంది. మీరు ఇప్పుడు 20 మూవీస్ దాకా చేశామన్నారు కదా, ఈ 20 మూవీస్ లో మీకు ది బెస్ట్ అనిపించిన మూవీ ఏది?
ఘాటి ట్రైలర్ చూడండి విఆర్ ఛానల్ ప్రేక్షకులారా, జిఆర్ టీవీ జిఆర్ టీవీ ప్రేక్షకులారా. సో ఘాటి ట్రైలర్ ఒకటి చూడండి, అన్నం ఉడికిందా లేదా మీకే తెలుస్తుంది. దాని తర్వాత మా కాశీనగర్ 1947 సినిమా చూడండి, అది కూడా మీకు అర్థమైపోతుంది. ఈ సినిమా యూనిట్ అంతా టాలెంటెడా కాదా తెలుస్తుంది. దాని తర్వాత ఆ కళామ తల్లి మమ్మల్ని ఏ స్థాయిలో కూర్చోబెడుతుందో మా కళామ తల్లి దయ. మీ తదుపరి ప్రాజెక్ట్స్ ఏం రాబోతున్నాయి, ఏమున్నాయి, ఏం లైన్లో పెట్టుకుంటారు తదుపరి ప్రాజెక్ట్స్ చర్చలు జరుగుతున్నాయి అమ్మా. ఇంకా మా గురుగారే 2 అరంగేట్రం చేశారు. చూద్దాం, లెట్ ఇట్ గో ఆన్ ట్రాక్, దెన్ ఐ విల్ రివీల్ ఇట్ అవుట్. ఇక్రా అనే హిందీ సినిమాలో చేశాను, అది కూడా సంక్రాంతి తర్వాత రెడీ అవుతుంది. ఇక్రా హిందీ సినిమాలో విలన్గా చేశాను. అక్కడి నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్లో చూసి నా యాక్టింగ్ చూసి పిలుస్తూనే ఉన్నారు. రాజస్థాన్, పూనా, ముంబై నుంచి పిలుస్తూనే ఉన్నారు. మంచి ట్రీట్మెంట్ జరిగిందండి అక్కడ. వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి రెమ్యునేషన్ ఇచ్చి మంచి ట్రీట్ చేశారు. ఇక్రా టీం వాళ్ళని కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు బాలీవుడ్ నుంచి చూసారు, తెలుగు ఇండస్ట్రీ నుంచి చూసారు కదా, రెండిట్లో డిఫరెంట్ ఏముంది సార్ ఇండస్ట్రీస్? డిఫరెంట్ అంటే మన టాలీవుడ్డే జాలి కలిగిన టాలీవుడ్ అండి. వాళ్ళని రానిస్తారు, ఒక 2 సినిమాలు చేయనిస్తారు, వెళ్ళి పంపిస్తారు. కానీ అక్కడ వాళ్ళు అలా లేరు. మనల్ని నువ్వు ఇక్కడోడవా, లోకలవా అని అంటారు. మన వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఈ సోను సూద్ లాగా నేనున్న చాలామంది ఉన్నారు, ఆంధ్ర ఆర్టిస్టుల వాళ్ళు కూడా ఉన్నారు పాపం, కానీ వాళ్ళకి ఇయ్యరు. వాళ్ళు సంకలు పిల్లిని పెట్టుకొని ఊరవతల పిల్లిని తీసుకొని వచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అది బాగుండదు, నచ్చదు, అది అట్లా చేయకూడదు. ఇప్పుడు అదే ఎక్కువైపోతుంది, కానీ ఎవరు మారుస్తారు, ఎలా మారుతుంది అనేది అవును వేచి చూడాల్సింది ఇండస్ట్రీ పరిస్థితి. ఓకే సార్, మీరు చేసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి, దాంట్లో ఏదైనా క్యారెక్టర్? బాగా నచ్చిన క్యారెక్టర్ ఘాటి సినిమాలో శివుని భక్తుడిగా ఆయన విభూతి పూసుకొని పూజ చేస్తూ ఉంటే ఒక విలన్ గాడు వచ్చి గ్యాంగ్తో వచ్చి గుడి గంటలు మోగే విధంగా కొట్టి డిస్టర్బ్ చేస్తాడు. అప్పుడు ఒక డైలాగు, అజ్ఞాతంలో ఉన్న పులి పంజ దెబ్బ ఇలా ఉంటుంది, బర్ల దొడ్లో ఉన్నా, కిల్లా కోటలో ఉన్నా, పెళ్ళాం బర్లో ఉన్న దొడ్లో ఉన్నా వదలా, ఏ ఒక్కడిని వదలా, అసలు వేట ఇప్పుడు మొదలైంది అని ఎలగొట్టి ఫైట్ సీన్. మరి కాశీ యాత్రలో కాశీనగర్ 1947లో డైలాగు, ఏ చెన్నకేశవరెడ్డి నాయుడు, నీకు ఈ గుడిలో అడుగు పెట్టద్దని ఎన్నోసార్లు చెప్పా, ఆయన ఎందుకు వచ్చావు, బతకాలని లేదా, ఓ పారిపో అంటాను. ఏ పారిపోవడానికి కాదని నేను వచ్చింది, నాయుడు కేశవ నాయుడు అని వాడు అంటాడు. మంచి టగ్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి, బాగా. మీకు ఇంకొక విషయం తెలుసా, కాశీ యాత్ర చెన్నకేశవ నాయుడు గారి భార్య ఎవరో తెలుసా? అరే కాశీ నేనే, అది నేనే. ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. దాంట్లో నేను కూడా క్యారెక్టర్ చేశాను, మీ చెన్నకేశవ గారి భార్య నేనే. ఈ రోజు రివీల్ చేశాను. ఓకే వెరీ గుడ్. ఓకే అంటే నా సీన్స్ జరిగే రోజు మీరు లేరు. అవునా? ఓకే చేద్దాం. ఈ సినిమా హిట్ అయితే మళ్ళీ కలిసి చేద్దాం, ఏముంది. మా గురుగారు గారి ఆశీర్వాదం ఉంటే అవునవును మళ్ళీ వరుస మూవీస్ వస్తూనే ఉంటాయి. బట్ దీంట్లో కూడా నాకు పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఆడిషన్ కి వెళ్ళలేదు, ఆడిషన్ కూడా పిలవలేదు. ఎక్కడో ఫోటో చూసి వేరే వాళ్ళ త్రూ సార్ చూసి అమ్మాయి సెట్ అవుతుంది అని చెప్పి తీసుకొచ్చి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అంతే, చాలా బాగా చేశాడు. మనిషి కూడా అంత గొప్ప మనిషి, ఎందుకంటే మట్టిలో మాణిక్యాన్ని వెతుక్కుంటాడు. ఆయన ఉన్న మాణిక్యాన్ని తీసుకొని రాడు, మట్టిలో ఉన్న మాణిక్యాన్ని తీసుకొని ఈయనని లేపుదాం, ఈయనని పైకి తీసుకొద్దాం అని చూసే మహోన్నతమైన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తులు లేరు ఈ సమాజంలో. ఆయన పాత మనిషి, మంచి దాసరి నారాయణ లాంటి వ్యక్తి ఆయన. ఆయన పక్కన ఒక బిడ్డ ఉన్నాడు,
మురళీకృష్ణ అని కో డైరెక్టర్గా చేస్తుంటారు ఆయన పక్కనే. అలాగే మేము కూడా ఆయన టీంలోనే మేము చేస్తూ ఉండాలని అనుకున్నాం. మేము కాదు, మనం అదే మనం కలిసి చేయాలి. ఎందుకంటే నిజంగా టీం కూడా బాగుంది, నాకు బాగా నచ్చింది. రెస్పాన్స్ కానీ అక్కడ ఉన్న ఆర్టిస్టులకు ఇచ్చే వాల్యూ కానీ, ఆయన వేరే మూవీస్ కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది. అవును, అదే కదా. ఘాటి సినిమా రిలీజ్ గా నేను బాధపడుతుంటే నువ్వేం బాధపడకని నాకు అవకాశం ఇచ్చి నన్ను లేపిందే ఆయన. దాని తర్వాత నడుస్తూ ఉంది. ఇప్పుడు బిజీనే ఉంటాను నేను. నెలకు ఒక 5-6 రోజులు ఖాళీగా ఉంటా. ఆ 5-6 రోజులు కూడా బిజీ అవ్వాలని కోరుకోండి. ఓకే, మన ఇద్దరు మూవీస్ ఒకటేసారి హిట్ అవ్వాలని ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బట్ సార్, అయితే మీ చైల్డ్హుడ్ ఎలా సాగింది? ఏం చదువుకున్నారు? ఎట్లా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా నాన్నగారు డిఎస్పి రిటైర్డ్. ఆయన మా నాన్నగారు ఏంటంటే సీదా సాదా గాంధీవాది. ఆయన ఏం సంపాదించలేదు, ఒక ఇల్లు మాత్రమే మాకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నాకు ఒక అక్క ఉన్నారు, అక్క బావ వాళ్ళు ఉన్నారు. మా ఇంట్లో అంతా నాకు మ్యారేజ్ అయిపోయింది, లవ్ మ్యారేజ్. 3 అబ్బాయిలు, అమ్మాయిలని చూస్తే అబ్బాయిలు అయిపోయారు. సరే, ఓకే. ఎనీవేస్, ఒక బాబు శ్రేయస్ అని యూకేజీ, ఒక బాబు కుష్వంత్ 8th క్లాస్, ఒక బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది కృష్ణ అని. అయితే ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఉంటాం ఇక్కడే మల్కాజ్గిరి రాధిక థియేటర్ దగ్గరే ఉండేది. సార్, ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చి 20 years అవుతుంది. సో అదే ప్రతి ఒక్కరికి అప్ అండ్ డౌన్స్ అనేది చాలా దారుణంగా ఉంటాయి. మనం ఒకసారి హైప్ చూసాం, ఒకసారి లో చూస్తాం. అలా మీరు హైప్ ఏం చూసారు, లో ఏం చూసారు? హైప్ అంటే ఒక ప్రాపర్టీని అమ్ముకొని దాని తర్వాత మంచి దాన్ని 10ఇంతలు చేసుకుని దాని తర్వాత మా బిజినెస్లో ఉండి ఒక 5 ఏళ్ళు ముంబైలో ఉండి మంచి హైప్ చూశాను. దాని తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఫ్యామిలీని కూడా చూసుకుని మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసి సినిమాలు తీసి మొత్తము ఉన్న నేను సంపాదించిన దాంట్లోనే, తాతల ఆస్తి కాదు కానీ సంపాదించిన దాంట్లోనే ప్రయోగాలు చేసి మంచి ఒక అంటే 12 కోట్ల ఆస్తి పోయినా కానీ ఇప్పుడు ఇంకా 3 కోట్ల ఆస్తి ఉంది బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కానీ ఏంటంటే ప్రయోగాలు చేయాలి, రిస్క్ తీసుకుంటేనే మనకు తెలుస్తుంది. దెబ్బలు తగిలితేనే మనం ఋషులు అవుతాము. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు కూడా ఎంత హైప్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకనొక స్టేజ్లో పడిపోయారు. ఎట్లా లేచారు? ఒక కేబీసీ వల్ల లేచారు. మళ్ళీ పూరి జగన్నాథ్ 3 సార్లు పడ్డారు, మళ్ళీ లేచారు. ఒక్క సినిమా, ఆ సినిమా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి. అంతేగాని మళ్ళీ ఏదో చేసేసుకుందాం, మళ్ళీ వేరే బిజినెస్ పెట్టుకుని ఆయన పోతే ఆయన అంత పిరికి పందోడు ఎవరు లేదు. అలా కాకుండా స్టాండ్ ఉండాలి. చిన్నప్పుడు సినిమాలు అంటే నాటకాలు వేసేవాడిని, డ్యాన్స్ చేసేవాడిని, స్కూల్లో మెడల్స్ ఆ షీల్డ్స్ వచ్చేవి. అప్పుడే నేను ఎన్టీఆర్ డైలాగ్ కొట్టాను, అటు జని గాంచి భూమి సురడంబర చుంబి శిరస్సరి ఝరి పటల ముహుర్లట దబంగ తరంగ మృదంగ నిస్పనస్ఫుట నటనానుకుల పరిపుల్ల కలాప జాలమోనని కొట్టాను. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు రాముడు అన్న కించభావాన్ని 1 వేలతో సహా పెగిలించి వేసత. ముక్కులు నెలే ముక్కుడు దేవతలు, దిక్కులు నెలే అష్టదిక్పాలకులు సైతం జయహో నరుడా అనే విధంగా సింహాసనాన్ని అధిష్ఠించేదా అని అప్పుడు బాగా కొట్టేటండి. ఇప్పటికి గుర్తుంది, అలా చెప్పాను. సో అలా అంటే ఇస్తే డైలాగ్ అప్పటికప్పుడు చెప్పేస్తాను. నాకు ఒకప్పుడు 10 minutes ఇస్తే పెద్ద డైలాగులు కూడా చెప్పేస్తాను. చేశాను. లేడీ గెటప్ వేసా, రాణి రాజులా వేసాను. అప్పుడు సెంట్ మేరీస్ హై స్కూల్లో నాటకాలు, స్టేజ్ డ్రామా, డ్యాన్స్ చేసేవాడిని. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ని. అప్పుడే అమితాబ్ బచ్చన్ డైలాగులు కొట్టేటండి. आज से 20 साल पहले जब तुम पैदा भी नहीं हुए तो तुम्हारी माँ मेरे पास आई थी और तब जाके तू पैदा हुआ, क्या समझता है అని సైన్స్ అట్లా చాలా నెల చేసేవాడు, కొట్టేవాడిని. ఇంకా ఉంది, అయిపోలేక జీవితం. అంతే, ఇంకా ముందు చాలా ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడో ఒక దగ్గర మనకు బ్యాడ్ సిచ్యువేషన్ అనేది తగులుంటుంది. అది ఇప్పటికీ ఒక్కొక్కసారి తలుచుకుంటే నువ్వు అవమానించో నేను ఎదిగానన్న సిచ్యువేషన్ అనేది మనకు ఒక మైండ్ లో ఉంటే ఒక అవమానం ఒక ఎదుగుదలకు నాంది అంటారు. అలా మీరు ఏమైనా ఫేస్ చేశారు?
చేసా కొన్ని సినిమాల్లో, అదే చెప్పాను కదా పుష్పాలు, నేను నన్ను సెలెక్ట్ చేసి మళ్ళీ దాని తర్వాత పేరు కట్ చేసేసారు. ఏమైందని అడిగితే చెప్పలేదు సరిగ్గా. పిలుస్తామని చెప్పేశారు. ఎందుకు నేటివిటీ అడిగారో ఏమో. నేను మంచిగా స్లాంగ్లో డైలాగ్ కొట్టినా కానీ సెలెక్ట్ అయిన లిస్ట్లో పేర్లు రాసుకున్న తర్వాత నన్ను హర్ట్ చేశారు. అదే ఇక అది ఇంకా చాలా సినిమాల్లో కూడా అట్లా జరిగాయి. మేకప్ వేయించిన తర్వాత కూడా పంపించడం జరిగింది. ఎవడో డబ్బులు పెట్టాడంట, వాడు విలన్గా. నాన్న నేను వర్షాల్లో నేను విలన్గా చేశాను. అది 1.5 లక్షల ప్రాజెక్టు. అది రిలీజ్ కాలేదు, ఎందుకంటే పబ్లిసిటీ చేసుకోలేదు. మళ్ళీ వాళ్ళు యూఎస్ఏ వాళ్ళు బాగున్నోళ్ళే, ఆ 1.5 పెద్ద లెక్క లేదు. అలాంటి వాళ్ళు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయనే హీరో, ఆయనే ప్రొడ్యూసర్. కానీ మనం చేసాము, శ్రమపడి ఫైట్ సీన్ చేసాము, కాలేజ్ సీన్ చేసాము, రిలీజ్ అయిపోతే ఇట్టా అట్టా ఉంటుంది అని డ్రీమ్స్ చేసుకున్నాం. కానీ అలా కొన్ని జరుగుతూ ఉన్నాయి. మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ఏమైనా ఉందా? అంటే ఈ క్యారెక్టరే చేయాలి, నాకు ఇలాంటి క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం ఉంది. ఉందండి. అమితాబ్ బచ్చన్ గారు చేశారు కదా అగ్నిపత్, డాన్, అలా ఇంకా అలాంటి చేయాలని. మీ ఓన్గా కానీ నేను ఓన్గా నేను ఇలా మోడల్ చేసుకొని నేను ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, తొందరలో చేస్తాను అన్నట్టు ఏమైనా ఉందా? ఉంది. నాకు మా ప్రముఖుల హీరోల పక్కన విలన్గా చేయాలని ఉందండి. నా డ్రీమ్ అదే. వాళ్ళకి గాడ్ ఫాదర్ ఉన్నారు, నాకు గాడ్ ఫాదర్ లేరు. కానీ నేను కూడా రవితేజ, చిరంజీవి గారి లాగా రాణిస్తాను, వస్తాను. తప్పకుండా ఈ ఆడియన్స్ నన్ను దీవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. తప్పకుండా సార్, మీ కోరికలన్నీ నెరవేరాలని నా తరఫున, ప్రేక్షకుల తరఫున మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే మన సినిమా హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూసారు కదండి ఇవాల్టి మన గెస్ట్ హీరో దిలీప్ రాథోడ్ గారితో. మరోసారి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జిఆర్ టీవీ. నమస్తే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.